ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించిన భారత్ స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మహిళా పెట్టుబడిదారుల సంఖ్య. సెప్టెంబర్ 30 నుంచి మహిళా వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం. కాస్మిక్ హోర్షెస్ గెలాక్సీలో భారీ బ్లాక్ హోల్ ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు. ప్రపంచ విమానయాన పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. ప్రధానంగా భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్ గా మారింది. దేశీయ మార్కెట్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుదల, అంతర్జాతీయ ప్రయాణాల పెరుగుదల వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయి. ఈటీ ట్రావెల్ వరల్డ్ ప్రకారం ఇండియా 2024లో 241 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందించి జపాన్ ని అధిగమించి 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్ గా వేగంగా ఎదిగింది. పిఐబి ప్రకారం భారతదేశ విమానయాన రంగం ఒక విప్లవాన్ని ఎదుర్కొంటుంది. గత దశాబ్దంలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఏటా 10 నుండి 12% పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విమానయాన సంస్థలు తమ విమానాలను విస్తరిస్తున్నాయి. రాబోయే 2 దశాబ్దాల్లో దక్షిణాసియా విమానయాన సంస్థలు 2700 కంటే ఎక్కువ విమానాలను చేరుకుంటాయని ఐఏఈ భోపాల్ తెలిపింది. ఖగోళ శాస్త్రవేత్తలు కాస్మిక్ హార్షెస్ గెలాక్సీలో ఒక బ్లాక్ హోల్ ని కనుగొన్నారు. ఇది ఇప్పటివరకు కనుగొనబడిన వాటిలో అతిపెద్దది. దీని ద్రవ్యరాశి మన సూర్యుడి కంటే 36 బిలియన్ల రెట్లు ఎక్కువ. ఈ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ దాదాపు 5 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది అతిపెద్ద గెలాక్సీలలో ఒక దాని మధ్యలో కనుగొనబడింది. ఈ ఆవిష్కరణ గురుత్వాకర్షణ లెన్సింగ్ ఉపయోగించి జరిగింది. ఇక్కడ కాలరంధ్రం యొక్క అపారమైన గురుత్వాకర్షణ శక్తి మరింత దూరంలోని గెలాక్సీ కాంతిని వంచి వక్రీకరిస్తుంది. దీని వలన గుర్రపు నాడ ఆకార వలయం ఏర్పడుతుంది. ఈ ఆవిష్కరణ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ నిర్మాణం, పెరుగుదల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. అలాగే గెలాక్సిక్ నిర్మాణంలో పాల్గొన్న ప్రక్రియలను శాస్త్రవేత్తలు బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. భారత స్టాక్ మార్కెట్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నివేదిక ప్రకారం 2025 జూన్ నాటికి దేశవ్యాప్తంగా మహిళలు ఈక్విటీ మార్కెట్లో పాల్గొనడం స్థిరంగా పెరిగింది. ఇక మహారాష్ట్రలో మహిళా పెట్టుబడిదారుల వాటా 28.4% చేరింది. దేశంలోని అత్యధిక మహిళా పెట్టుబడిదారులు ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్లో 2వ స్థానం సాధించింది. అయితే దేశంలో 2వ అతిపెద్ద పెట్టుబడిదారుల సంఖ్య ఉన్న ఉత్తరప్రదేశ్లో మహిళల వాటా 18% మాత్రమే ఉంది. ఇది జాతీయ సగటున 24.5% కంటే తక్కువ. అయినప్పటికీ 2023 ఏడాది నుంచి మెరుగుదల కనిపించింది. అలాగే గోవా, మిజోరం, చండీగఢ్, ఢిల్లీ, సిక్కిం వంటి చిన్న రాష్ట్రాలు మహిళల పెట్టుబడిదారులలో జాతీయ సగటు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. ఆర్థిక అవగాహన, డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల యాక్సెస్, అలాగే ఆర్థిక విద్యా కార్యక్రమాలు మహిళా పెట్టుబడిదారులు పెరిగేందుకు కారణమవుతున్నాయి. 2025లో ప్రపంచ వస్తు వాణిజ్యం 0.9%కి వృద్ధి చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా వేసింది. WTO 2025 ఏడాదికి గాను ప్రపంచ వస్తు వాణిజ్య అంచనాను సవరించింది. ఈ మెరుగుదలకు అమెరికాలో దిగుమతుల పెరుగుదల ప్రధాన కారణమని తెలిపింది. అయితే ఈ వృద్ధి అమెరికా విధించిన సుంకాలకు ముందు అంచనా వేసిన 2.7% కంటే తక్కువ ఉందని WTO పేర్కొంది. టారిఫ్ల పెంపు వల్ల వాణిజ్యంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని WTO హెచ్చరించింది. 2025లో ఆసియా ఆర్థిక వ్యవస్థల వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఉంటాయని అంచనా వేయగా ఉత్తర అమెరికా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. మరో 50 రోజుల్లో భారత్ వేదికగా మహిళా వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీకి తెరవలేనుంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. భారత్ లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్ తో పాటు మహిళా క్రికెటర్లు హార్మోన్ ప్రీతి కౌర్, స్మృతి మందాన, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. అంతకుముందు ఐసీసీ చైర్మన్ జైషా ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 30న మహిళా వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. 2016 తర్వాత భారత మహిళల ఐసీసీ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2016లో భారత్లో మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ జరిగింది. అదేవిధంగా అంతకు ముందు కూడా 1978, 97, 2013లో భారత్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.